మా సార్కి హెల్ప్ చేస్తున్నా నేను పాపం సార్కి. ఈ సందేశ మేడం చేద్దాం మీ దగ్గర బొక్కే తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేము కూడా నెక్స్ట్ డివి సిరీస్ రికగ్నేషన్ తీసుకోవాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ లీడర్స్. బ్యాక్ టు హౌస్. విశ్వవేల్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వీరేంద్రచారి, నేను శంకర్పల్లి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే క్రౌన్ లెవెల్లో పిన్ తీసుకున్నందుకు. అలాగే సంధ్యా మేడం నుంచి కూడా నాకు బొకేషన్ హ్యాపీగా ఉంది. నేను ఈ విషయం రాకముందు చిన్న ప్రైవేట్ ఎంప్లాయీని. నేను ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నప్పుడు కొంచెం ఎట్లుంటుందో తెలుసు కదా, మనకి టైం ఎక్కువ ఉంటుంది, మనీ తక్కువ ఉంటుంది, ఇన్కమ్ కూడా తక్కువ ఉంటుంది. అలా చాలా స్ట్రగుల్ అయిన ఉండే, చాలా ఇబ్బంది పడ్డా. ఇలా ఇబ్బంది పడుతున్నప్పుడు నాకు 2014లో ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన శ్రీనివాచారి సార్. ఎందుకంటే ఫేస్బుక్లో పరిచయం అయినా అప్పటిన్న శ్రీనివాచారి సార్ ఒకరోజు నాకు 2020 డిసెంబర్లో కాల్ చేసి, ఒక మంచి బిజినెస్ ఉంది చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక కాల్ చేశారు. సరే ఓకే ఒకసారి అండి చెప్పండి అని చెప్పాను. నేను ఉన్న స్ట్రగుల్లో ఈ మంచి అవకాశం అనుకున్నాను. ఎందుకంటే నాకు 2014లో పరిచయం కదా, నేను పరిచయం అయినా ఒక 6 years తర్వాత నాకు కాల్ చేసిండు. సరే ఇంటికి రమ్మని చెప్పిన వచ్చేయండు, బిజినెస్ చెప్పిన అంతా బాగుంది. తర్వాత బిజినెస్ బాగుంది. అలాగే నేను దీంట్లో డెవలప్ అవ్వడానికి నాకు చాలా సపోర్ట్ చేశారు ఇద్దరు. ఇంకోరు వడ్డమని శ్రీనివాస్ సార్ అండ్ శ్రీనివాచారి సార్. నా ఒక్కరి కోసం ఎల్బీ నగర్ నుంచి బైక్ మీద వీళ్ళు శంకర్పల్లికి వచ్చి బ్యాగ్ నుంచి నాకు ప్రతి ఒక్క దాంట్లో కూడా సపోర్ట్ చేశారు. అంతా బాగుంది. అలా 2-3 months వరకు మంచిగా చేసుకున్నా. ఇంతలోపే మా ఫాదర్ కూడా చనిపోయాడు అంతలోపలనే. ఆ తర్వాత చనిపోయినాక ఏమైందంటే ఫుల్ ఒకటేసారి ఫ్యామిలీ స్ట్రగుల్ అయ్యాను, ప్రాబ్లం అయింది. దానివల్ల 2.5 years బిజినెస్ ఆపేశారు. మొత్తం వెస్టేజ్ అనేది తీసుకోలేదు, మొత్తం టోటల్గా ఆపేశారు. అయినా కానీ నాకు కాల్ చేస్తూ బిజినెస్ ఎందుకు ఆపుతున్నావు, నేను కాల్ లిఫ్ట్ చేయకుండా కానీ పక్కన కట్ చేస్తున్నా కానీ నాకు పదే కాల్ చేస్తున్నాడు. చాలా ఇబ్బంది కూడా పడ్డా. ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్లో బ్రదర్ ఫోన్ చేస్తున్నాడు, ఇప్పుడు అవసరం నాకు వెస్టేజ్ బిజినెస్ అని చెప్పి నేను చాలా అనుకున్నా. కాల్స్ వస్తుంటే కూడా మా మేడం కూడా ఇచ్చిన, నేను లేనని చెప్పు బయటికి వెళ్ళని చెప్పి అలా 2.5 years వరకు అట్లనే చేసుకుంటూ వెళ్తే ఒకరోజు శంకర్పల్లి మీటింగ్ ఉంది. ఆ టైంలో ఒక మెసేజ్ చేశాడు, నేను శంకర్పల్లికి వస్తున్నాను, మీటింగ్ ఉంది, మీరు ఒకసారి నువ్వు అటెండ్గా, నువ్వు నాతో మాట్లాడుకున్నా సరే ఒకసారి అటెండ్గా అంటే. ఆ టైంలో నాకు ఆఫీస్కి వెళ్తున్నా కదా, ఆ టైంలో నాకు వీలు లేకుండా మా మేడంనే పంపించిన ఆ మీటింగ్ కూడా పంపించిన. వచ్చింది అంత అయిపోయినాక కూడా అతనికి ఇంకా ఇంత నుంచి కాల్ చేస్తున్నా, ఇంత సపోర్ట్ ఇస్తున్నా కానీ ఇంత రావట్లేదు అని చెప్పి చాలామంది ఏమంటారు అంటే వదిలేస్తారు. అయినా కానీ నన్ను ఇంకా వదిలేయలేడు. అప్పటికూడా మళ్ళీ ఇంకా కాల్స్ చేస్తూనే ఉన్నాడు, నువ్వు కంపల్సరీ గెలవాలని చెప్పి. అట్లనే పోతుంటే జూమ్ మీటింగ్లో రావట్లేదు, ఫిజికల్ మీటింగ్ చేయట్లేదు, నువ్వు ఇలా చేస్తే ఎట్లా, నీతో పాటు వచ్చిన అందరూ సక్సెస్ అయ్యారు, మంత్లీ 1 lakh ఇన్కమ్ ప్లీజ్ తీసుకుంటారు, నువ్వు ఒకడే ఆగిపోయినావు, నువ్వు ఇట్లా చేసుకుంటే ఎట్లా, నువ్వు వచ్చి చెయ్యు కలువు ఒకసారి అని చెప్పి చాలాసార్లు అన్నాడు. కానీ